1200 మంది యువకుల బలిదానం త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే 10వ జన్మదినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 1969లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తుది దశ ఉద్యమంలో అద్భుతమైన పోరాట పటిమతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్ళు అయింది. కాంగ్రెస్, బీజేపీ వంటి అన్ని ప్రముఖ పార్టీలు సమర్థించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉన్న ఆశయాలు ఏమిటి? నిజంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన సమయంలో అనుకున్న అవన్నీ కూడా నిజంగా నెరవేరాయా? ఆ స్వప్నం నెరవేరిందా అనేవి సింహావలోకనం చేసుకోవాల్సిన తరుణం ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎంతో రాజకీయ చైతన్యం, పోరాట స్ఫూర్తి ఉన్న తెలంగాణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఈ రాష్ట్రం మిగతా ధనిక రాష్ట్రాలకు పోటీగా ధీటుగా ఎదుగుతుందని ఎన్నో కలలు కన్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కలలైనట్టు కనిపిస్తుంది. ఆ ఒక మంచి మధుర స్వప్నం చెదిరిపోయిన భావన కలుగుతుంది. ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎవరికైనా కూడా బాధ కలిగించే అంశం. అసలు ఎందుకు ఇట్లా జరిగింది? ఇప్పుడు తెలంగాణ ముందున్న కార్యాచరణ పథకం ఏమిటి? తెలంగాణ ఎప్పటికైనా పుంజుకుంటుందా? తెలంగాణకి నిజంగా కావాల్సింది ఏమిటి అనే అంశాలు మాట్లాడుకోవాల్సిన గొప్ప తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా చెలరేగుతున్నప్పుడు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ రాష్ట్ర సమితికి అండగా జాయింట్ యాక్షన్ కమిటీలు ఉధృత స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహించాయి. అప్పుడు ప్రధానంగా 3 నినాదాలు చేశాయి. ఆ మాటలే నీళ్లు, నిధులు, నియామకాలు. నిజంగా ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందుకు దూసుకు వెళ్ళడానికి కావాల్సిన అధినాయకుడు ఉన్న తర్వాత ఐటీ, ఫార్మాస్యూటికల్ రంగాల్లో అప్పటికే ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్న తెలంగాణ ఎందుకు వెనకబడిపోయింది అని ఆలోచిస్తే కొన్ని విచిత్రమైన వాస్తవాలు మన కళ్ళ ముందు ఉంటాయి. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటిలో నీళ్లు ఇవ్వటం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి, ఆ క్రమంలో వివిధ రకాల ప్రాజెక్టులు చేపట్టి, ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్ర ఖజానాకు ఒక పెద్ద గుదిబండగా, భారంగా తయారు కావటం తెలంగాణ వెనకబడటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? నిధులు రాని పరిస్థితి. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా దాంట్లో ఒక 2 సంవత్సరాలు కరోనా తినేసింది. మన చేతిలో ఉన్నవి 8 సంవత్సరాలే. ఆ 8 సంవత్సరాలలో నిధులు ఇవ్వడానికి కావలసిన కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి సయోధ్య లేకపోవడం కూడా చాలా సమస్యకు దారితీసింది. నీళ్ల విషయంలో చాలా కొన్ని ప్రాంతాలకి వాటర్ అందింది, సాగునీరు అందింది, తాగునీరు అందింది, అన్నిళ్ళకి తాగునీరు అందించే పథకం వచ్చింది, బాగానే ఉంది. కానీ నిధులు వచ్చేసరికల్లా నిధుల్లో పరిస్థితి దెబ్బతిన్నాం. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది, పరిమితికి మించి అప్పులు చేయాల్సి వచ్చింది, వివిధ రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పు చేయాల్సి వచ్చింది. ఈ రెండో రంగంలో, నిధుల రంగంలో నిధులు సృష్టించటం వదిలేస్తే నిధుల కోసం అర్రులు చాచటం తెలంగాణ ప్రభుత్వం చేయాల్సి వచ్చింది. ఇది ఒక ఘోర వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మొన్న డిసెంబర్లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక వాదన చేశారు. మనిషి ఒక్కడి మీద 1,25,000 రూపాయల అప్పు ఉంది మన తెలంగాణలో అని చెప్పారు. ఈ రకంగా తెలంగాణ అప్పుల ఊబిలో చిక్కుకుపోవడానికి ఈ సంక్షేమ కార్యక్రమాల వైపు మొగ్గు చూపటం ఒక కారణమైంది. అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లు కానీ, లేకపోతే ముందస్తు వ్యూహాలు కానీ, ఒక చర్చ కానీ ఇలాంటివేమీ లేకుండానే తనకి తోచిన పథకాలు ప్రవేశపెట్టడం వల్ల
అవి కూడా సంక్షేమం బాటలో మనము మనీ ట్రాన్స్ఫర్ పథకాల వైపు వెళ్ళిపోవటం వల్ల మనం దెబ్బతిన్నామని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు అని అనలేనివి. రైతు బంధు పథకం కింద రైతులకు డబ్బులు ఇచ్చారు, దానివల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు, అది కొంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత దళిత బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఇట్లా అన్ని రకాల వర్గాల వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్, సంక్షేమం వైపు, అభివృద్ధిని వదిలేసి సంక్షేమం వైపు ఆయన దృష్టి పెట్టారనే అభియోగం ఉంటుంది. వారి దృష్టిలో వస్తే అభివృద్ధికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాటర్ కాబట్టి వాటర్కి చేద్దామని అనుకున్నారు. అట్లా ఈ రెండు రకాల్లో నీళ్లు నిధులు ఈ రెండు విషయాల్లో నిజమైన పురోగతి సాధించలేకపోవడం వల్ల తెలంగాణ కుదేలయ్యింది. అదే సమయంలో నీళ్లు నిధులు నియామకాలు ఒక పెద్ద వైఫల్యం కావటం కూడా మన తెలంగాణ దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం. అన్ని విశ్వవిద్యాలయాలలో చదువు కుంటుపడింది, విశ్వవిద్యాలయాలలో రిక్రూట్మెంట్స్ లేవు, ప్రొఫెసర్ పోస్టులు నియమించలేని దయనీయ ఆర్థిక పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉండిపోయింది. డబ్బులు లేని పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, అధ్యాపకులు లేక, రీసెర్చ్కి సంబంధించిన పరికరాలు లేక దాదాపు ఉస్మానియా యూనివర్సిటీతో సహా తెలంగాణ యూనివర్సిటీతో సహా అన్ని యూనివర్సిటీసు చాలా దెబ్బతిన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో యువతని చాలా దెబ్బతీసి ఒక తరం 2 తరాల వెనక్కి తీసుకువెళ్ళింది. అదే సమయంలో ఉద్యోగాల కల్పనకు ఒక క్యాలెండర్ ప్రకటిస్తారని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది. చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో మిగులు బడ్జెట్ అంతా హారతి కర్పూరంలాగా వెళ్ళిపోయి సంక్షేమ రాజ్య భావన కోసం ఉన్న డబ్బులు ఖర్చు చేయటమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో నియామకాలు కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు. దానివల్ల ఆ మూడో నినాదాల్లో కూడా ఆ ఉద్యోగ నియామకాలు అనే నినాదం కూడా అది అడియాస అయ్యింది. ఈ విధంగా నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 చిన్న ఎజెండాతో పెట్టుకున్న ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. 2 సంవత్సరాల కరోనా కూడా దెబ్బతీసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం జీడిపి రేట్లో భారతదేశంలో 9వ స్థానంలో ఉంది. అంటే వచ్చే వనరులు వాటి వినియోగం విషయంలో ఏమి ఇబ్బంది లేదు. అప్పులు పెరగడం వల్ల ప్రభుత్వం ఉన్న భూములను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అమ్ముకొని డబ్బులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రేపు ఎట్లా గడుస్తుంది అనే ఒక మీమాంస తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులకి 5వ తారీఖు, కొంతమందికి 10వ తారీఖు, కొంతమందికి 15వ తారీఖు, కొంతమందికి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా ఈ 3 రంగాల్లో నీళ్లు నిధులు నియామకాల విషయంలో ప్రభుత్వం చాలా దెబ్బతిన్నది. దీనికి ఒక గుణపాఠం చెప్పేలాగా మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. కాంగ్రెస్ ఎక్కడో అసలు ఎట్టి పరిస్థితుల్లో లేవటానికి అనుకూలంగా లేని కాంగ్రెస్ పార్టీ, జవసత్వాలు లేని పార్టీ, అనేక ముఠా కుమ్ములాటలతో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి హక్కును చేర్చుకున్నారు. ఈ 10 సంవత్సరాల సమయంలో తాము ఘోరంగా దెబ్బతినటం వల్ల బాధపడి భంగపడి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మేలు చేస్తుందేమో అన్న అభిప్రాయంతో వాళ్ళు కాంగ్రెస్కి పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణకి కాంగ్రెస్ దగ్గర ఏమన్నా కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఒక విజన్ డాక్యుమెంట్తో ముందుకెళ్తుందా అంటే చాలా ఆశ్చర్యకరమైన రీతిలో కాదు అనే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన ప్రకటన తెలంగాణ వాదులందరినీ నిరాశలో పరిచింది. ఆ నిరాశ ఏంటంటే, మేము లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ బిందెలు దొరికాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర ఖజానా నిండుకుంది, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. దాంతో కేంద్రంతో సయోధ్యతో మెరుగుతూ కాస్త జీతాలు ఇచ్చి రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు జరుగుతుందనేది ఒక ప్రశ్నార్థకమైన విషయంగానే మిగిలిపోతుంది. 10 సంవత్సరాలు పూర్తి చేసిన తెలంగాణలో మనము దృష్టి కేంద్రీకరించాల్సిన రంగాలు చాలా ఉన్నాయి. సత్వరమే వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిలో ప్రధానంగా విద్య, వైద్యం, ఉద్యోగం
ఈ 3 రంగాల మీద దృష్టి సారించాలి. ఐటీ రంగంలో ఒకప్పుడు మన రాష్ట్రాల్లో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పోటీపడి ముందుకు దూసుకువెళ్తున్న తెలంగాణ ఇప్పుడు అనుకున్న స్థాయిలో లేదు. మనకి పరిశ్రమలు, ఉద్యోగ కల్పనకి కావలసిన పరిశ్రమల స్థాపన పెద్దగా జరగడం లేదు. ఇవన్నీ జరగాలంటే ఒక బిగ్ పుష్ కావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో ఇక్కడ ఉన్న ప్రభుత్వం సయోధ్యతో మెలుగుతూ ఈ విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఈ 3 అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఒక సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక రచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనకబడి ఇక్కడి నుంచి వలసలు పోయిన పరిస్థితి, ఆగిపోయిందనుకున్న దశలో జరుగుతున్న ఈ మనుగడ కోసం పోరాటం ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఆగాలంటే మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ బంగారు తెలంగాణగా దీన్ని మార్చడం కోసం దృష్టి కేంద్రీకరించాలి. ఆ దిశగా పథకాలు రచించాలి. అందరూ మూకుమ్మడిగా రాజకీయ సిద్ధాంతాలని, స్వార్థపూరిత రాజకీయ ఎత్తుగడలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ కార్యాచరణ, ఉమ్మడి కార్యాచరణకు ఉపక్రమించాలి. అదే 1300 మంది అమరవీరులకి ప్రతి తెలంగాణ వాడు ఆమె ఇచ్చే నిజమైన నివాళి.